invite so let us invite another King Circle member from our team, Pearl Executive in Indusviva, Mr. Dasari Sunil Kumar sir, to the spotlight. Sunil sir, very good morning and over to you. Thank you very much, Daniel sir, for inviting me. So very good morning to everyone. నేను ఈరోజు చాలా ఎక్సైట్గా ఉన్నానండి. వై బికాస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, సక్సెస్. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్కరు బ్రతికి ఉండడానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగే ఇది. దానికోసం మనము ఉన్నాం. సో అటువంటి ఒక వండర్ఫుల్ టాపిక్ని లైక్ నేను షేర్ చేసుకోవడానికి నేను చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నాకు తెలిసి లైక్ మీరందరూ రెడీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే లైక్ నాకు ఈ స్టార్టింగ్లో కొంచెం నాకు చాలా వాలంటీర్స్ కూడా కావాలి. లైక్ ఐ వాంట్ టు బీట్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్ ఈరోజు సెషన్. ఎందుకంటే లైక్ నా ఒక్క డ్రీమ్సే కాదు, లైక్ నా ఒక్క సక్సెసే కాదు, ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒక విధంగా ఉంటుంది. కొన్ని పాయింట్స్, స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. సక్సెస్ అంటే ఏంది, అసలు ఏమవ్వాలి, ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఐ వాంట్ టు థ్యాంక్ చిరంజీవి సార్. నిన్న చాలా వండర్ఫుల్గా సెషన్ తీసుకున్నారు పారాబుల్ ఆఫ్ ద పైప్ లైన్ గురించి. అంటే లైక్ మీరు పకెట్ క్యారియర్గా ఉండాలా, లేకుంటే పైప్ లైన్ బిల్డర్స్గా ఉండాలని చెప్పి. సో మోస్ట్లీ ప్రతి ఒక్కరు ఆ సెషన్ అయిపోయే టైంకి నేను ఒక పైప్ లైన్ బిల్డ్ చేయాలి అని చాలామంది డిసైడ్ అయ్యారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే చాలామందికి అర్థం కావాల్సింది ఏంటి అంటే ఒక పైప్ లైన్ బిల్డ్ చేయడానికి రీజన్స్ కూడా మనకు ఉండాలి. మనకి ఎంత స్ట్రాంగ్ రీజన్స్ ఉండి, ఎంత స్ట్రాంగ్ అఫర్మేషన్స్ మన దగ్గర ఉంటే అంత స్ట్రాంగ్గా మనం ముందుకు వెళ్ళి అది కంప్లీట్ చేయడానికి మనకు ఉంటుంది. లైక్ ఆ స్టోరీలో మనం చాలా నీట్గా విన్నాం, తెలుసుకున్నాం కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు నా సెక్షన్ ఎలా ఉండిపోతుంది అంటే లైక్ నా లైఫ్లో ఆ స్ట్రాంగ్ డెసిషన్స్, నా లైఫ్లో ఈ డాడ్ సెట్ని యూటిలైజ్ చేసుకొని నేను ఎందుకు తీసుకున్నాను ఆ స్ట్రాంగ్ డెసిషన్, ఆ పైప్ లైన్ బిల్డింగ్ ఎలా చేశాను అన్నది ఎలా చేయబోతున్నాను విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను దాని గురించి. లైక్ 1 minute ఐ విల్ షేర్ ద పీపీటీ. So once again, good morning to everyone. Like myself, Dasari Sunil Kumar, Pearl Executive in Indusviva. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సక్సెస్, అసలు సక్సెస్ మీనింగ్ ఏంటి అని లైక్ మనం తెలుసుకోవాలి. అంటే మటుకు లైక్ ఒక ఫార్మల్ మీనింగ్ నేను లైక్ 1 minute. సో నేను గూగుల్లో వెతికి చూసిన ఒక రిలేటెడ్ మీనింగ్ ఏంటి అంటే లైక్ సక్సెస్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డిఫైన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ యువర్ సక్సెస్. కుడ్ మీన్ ఏ సెన్స్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద వరల్డ్ అండ్ మేకింగ్ ద డిఫరెన్స్. అంటే సక్సెస్ అనే దానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి. అది మీకోసం మీరు క్రియేట్ చేసుకోవాల్సిన ఒక మీనింగ్. అన్ని ఒక్కడైతే డామ్ షో నేను చెప్పగలుగుతాను, ఎవరి లైఫ్లో కూడా వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సక్సెస్ చేయరండి. మీరు సక్సెస్ అవ్వాలంటే అది మీరే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇదైతే చాలా వాస్తవం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటుంటే లైక్ నా లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలి, అది జరిగితేనే నాది అంతా తారుమారు అవుతుంది, లైఫ్ మొత్తం చాలా బెటర్ అవుతుంది చెప్పి అనుకుంటారు. బట్ మన లైఫ్లో మనం ఆ డెసిషన్, ఆ ఇనిషియేషన్ తీసుకుంటేనే మనకు అవుతుంది. ఆ డెసిషన్, ఆ ఇనిషియేషన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. అంటే లైక్ మన వరల్డ్కి ఏమైనా గివింగ్ బ్యాక్ ఇవ్వడం లాగైనా ఉండొచ్చు, ఏమైనా డిఫరెన్స్ చేయడం అయినా ఉండొచ్చు. లేకుంటే కొంతమందికి లైక్ వాళ్ళ కెరీర్లో లైక్ కొన్ని థింగ్స్ అనుకుంటారు, అవి అకాంప్లిష్ చేయడం కానీ, అంటే ఒక కెరీర్ని ఇంకొంచెం ప్రోగ్రెస్ చేసుకోవడం కానీ, బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ అలానే ఉండొచ్చు. కొందరికి లైక్ వాళ్ళకి బాగా ఇష్టమైన పనులు మంచిగా చేయడం అనేది చాలా ఇష్టం ఉంటుంది. సో ఎలా అయినా ఉండొచ్చు. బట్ నాకైతే లైక్ ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో లైక్ అంటే లైక్ మీకు సక్సెస్ అంటే ఏంది, అసలు సక్సెస్ఫుల్ పీపుల్స్ మీ లైఫ్లో కొందరు ఉంటారు కదా. అంటే లైక్ వాళ్ళని చూసి మనం ఎక్కువ ఇన్స్పైర్ అవ్వడం కానీ, లైక్ నా ఐడల్, నేను ఈ పర్సన్కి ఫ్యాన్ ఈ విషయంలో అని చెప్పి చాలా థింగ్స్ ఉంటాయి. ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ పీపుల్ లైక్ మీరు మీ లైఫ్లో అసలు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు, ఏమేమి ఉంటే సక్సెస్ఫుల్ పీపుల్ అని మనం అంటాము.
అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి లైక్ సో మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారండి, రవికుమార్ ఫ్రమ్ హైదరాబాద్. సో రవి, లైక్ ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. సో మీరు చెప్పండి అసలు మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు, ఏముంటే నీ లైఫ్లో ఓకే సార్ నాకు ఇవి ఉంటే మటుకు నాకు ఇంకా సక్సెస్ఫుల్ అని చెప్పి ఇంకా బెస్ట్ అనుకుంటాను అని ఏమనుకుంటున్నాను? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఫస్ట్ సక్సెస్ కావాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక మంచి హౌస్ కావాలి సార్. అండ్ అంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి, అండ్ మనకంటూ ఒక డ్రీమ్ కార్ కావాలి, మనకు ఒక మంచి కార్ కావాలి, అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ కావాలి సార్. ఓకే, మంచి ఇల్లు, మంచి కారు, నేమ్ అండ్ ఫేమ్. ఓకే, ఏముంటే నీకు నీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నావు? ఎస్ సార్. సూపర్ రవి, వండర్ఫుల్. సో ఒక్కసారి అందరూ రవికి డిజిటల్ క్లాప్స్ కొట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. సో ఇక్కడ మనకి ఇంకొక పర్సన్ ఉన్నారు, లైక్ షీఈ్ ఎ వైఫ్, లైక్ హౌస్ వైఫ్. తన ప్రకారంగా తనకున్న లైఫ్ ప్రకారం సక్సెస్ అంటే ఏంది, ఏమేమి ఉంటే సక్సెస్ అనుకుంటున్నారు, తన లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరో మనం తెలుసుకుందాం. సో ఐ వాంట్ టు ఇన్వైట్ మిసెస్ శివశ్రీ మేడం. సో అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో మీరు చెప్పండి మేడం, లైక్ మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంది, ఏమేమి ఉంటే పీపుల్ సక్సెస్ ఉంటారు, లేకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని సక్సెస్ఫుల్ అని మీరు అనుకుంటారు అని ఎలా ఉంటే బాగుంటుంది మేడం? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది నా పాయింట్ అనేది నాకు చాలా ఇష్టం సార్. ఎందుకు అంటే అది ఒక డ్రీమ్. అచీవ్ అయిన వాళ్ళు ఎవరన్నా కనిపించారా అంటే వాళ్ళైతే కంటికి కనిపించలేదు సార్, వాళ్ళ బిల్డింగ్స్ అయితే చూసాను నేను. అచీవ్మెంట్ అనేది, సక్సెస్ అనేది మనకి ఎన్నైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది సార్, ఆ గోల్ అచీవ్ అయితే సక్సెస్ అయినట్లు. అంటే సక్సెస్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీసే, ఇన్ ఫ్యూచరే. అంటే అందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, నా వరకు నేనేమనుకుంటాను అంటే సక్సెస్ అనేది ఎప్పుడైతే మనం మన ఫ్యామిలీస్ కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎకనామికల్ గా ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు మన కార్డు ఎంత వాడామని తెలియకుండా ఉన్నప్పుడే నేను సక్సెస్ అనుకుంటున్నా సార్. ఇప్పుడున్న పరిస్థితి ఫైనాన్షియల్ ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా మన సక్సెస్ అని మనం. సూపర్ మేడం. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. దానిలో ఎకనామికల్ ప్రాబ్లం అనేది మనకి క్యూర్ అయిపోతే అన్ని వచ్చేస్తాయి సార్. వెనకిడితే హోదా వస్తుంది, పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, మనకి ఇల్లు వాకిలి ఇవన్నీ వాడితోనే కదా. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే సక్సెస్. సూపర్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. సో మీరు విన్నారు, లైక్ శివశ్రీ మేడం చెప్పిన ప్రకారంగా సక్సెస్ అనేది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లైక్ మనకి ఏమేమి కావాలో అన్ని మనం మన పిల్లలకు కానీ లైక్ మనకు కానీ కొనుక్కునే విధంగా మనం ఉంటే మనం సక్సెస్ఫుల్ అని చెప్పి మేడం చెప్తున్నారు. అది ఉంటే ఆటోమేటిక్గా మిగతా కూడా వస్తుందని చెప్పి. సో వండర్ఫుల్. ఒక్కసారి డిజిటల్గా మేడంకి అందరూ క్లాప్స్ కొట్టండి. సో నేను ఇప్పుడు మనకి ఇంకొక పర్సన్ అడగబోతున్నాను, లైక్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తన లైఫ్లో సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండి తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారా? లోకేష్ సార్ ఆర్ ఎనీవన్? సో నో ప్రాబ్లం. లైక్ ఇప్పుడు నేను ఇంకొక పర్సన్ని అడగబోతున్నాను, ఆ సక్సెస్ అంటే ఏంది. లైక్ హీస్ అ బెస్ట్ ఫ్రెండ్ టు మీ, షీ ఈజ్ ఎ ఎంప్లాయీ ఫ్రమ్ ex-employee from TCS. So I want to ask Mr. Sharad Kumar sir, like మీరు చెప్పండి సార్, లైక్ మీ ప్రకారంగా లైక్ సక్సెస్ అంటే ఏంది, ఏమేమి ఉంటే సక్సెస్ పర్సన్ అంటారు? యాజ్ యూజువల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరు చెప్పినట్టే ఒక మంచి హౌస్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, అండ్ మనకి ఇప్పుడున్న మెయిన్ టైంలో కరోనా టైంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్. సో ఇవి బేసిక్ థింగ్స్. అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉండాలని మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ ఒక చోటే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోలేము కాబట్టి 100% మనం వరల్డ్ ట్రిప్ వెళ్ళాలి. సో ఇవి ఫ్యూ థింగ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ ఈవెన్ మీరు అందరూ విన్నారు, లైక్ శరత్ సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే లైక్ సక్సెస్ అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ గా చెప్పారు, మన హెల్త్ పక్కా ఉండాలి. ఎందుకంటే లైక్ మనకి ఎంత డబ్బు ఉండి ఏమున్నా కానీ మన దగ్గర హెల్త్ లేకపోతే దాన్ని ఎంజాయ్ చేయలేం.
లైక్ ఇంకా వండర్ఫుల్ గా లైక్ వరల్డ్ టూర్ అన్నారు. సో ఎందుకంటే లైక్ మన లైఫ్ ఉన్నదే ఒక్క దిక్కున కూర్చోవడానికి కాదు, ఎక్స్ప్లోర్ చేయడానికి, లైక్ ఉన్న ఎవ్రీథింగ్. సో దానికి మనకి వరల్డ్ టూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. లైక్ ఇంకొకటి మనీ ఉండాలన్నారు. సో చాలా 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 బెస్ట్ గా మీరు విన్నారు. లైక్ సరే సార్ కానీ, లైక్ శివశ్రీ మేడం కానీ, లైక్ రవి కానీ, అంటే 3 టైప్స్ ఆఫ్ లైఫ్ లో ఎలాంటి వ్యూస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు చూస్తే సేమ్ థింగ్ కొన్ని ఉన్నాయి. నేను మీకు రిప్రజెంట్ చేస్తాను కొన్ని. ఇప్పుడు నా ప్రకారం కూడా మోస్ట్లీ లైక్ నేను నా లైఫ్ లో ఏమేమి కావాలనుకున్నాను దాని ప్రకారం నేనే రాసుకుంటే ఆల్మోస్ట్ అందరికి ఇలానే ఉన్నాయి, నాకు ఇలానే ఉన్నాయి. ఏమేమి కావాలి సక్సెస్ అని అంటే మీరు చూడొచ్చు, ద అల్టిమేట్ గోల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ మనం చూడొచ్చు ఎలా ఉంటుంది లైఫ్ లో అని. 1 minute. సో చాలా మందికి లైక్ ప్రతి ఒక్కరికి మనకి హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్ ని లీడ్ చేయడానికి. నెక్స్ట్ మనీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ చాలా మంది అంటుంటారు అసలు మనీ ఎందుకు, మనీ లేకపోయినా కానీ మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 99.99% మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనీ ద్వారా వస్తాయి. వన్స్ లైక్ నేనైతే ఒకటైతే డామ్ షూట్ చెప్పగలుగుతాను, మేబీ మనీ లైక్ మనీ అనేది మ్యాటర్ కాకపోతే మేబీ 100% హ్యాపీగా ఉండలేకపోవచ్చేమో, కానీ మన లైఫ్లో ఉన్న 99% ప్రాబ్లమ్స్ అయితే పోతాయి. 1% ఏమో నాకు తెలియదు కానీ. సో మనం ఆ 99% గురించి కాన్సన్ట్రేట్ చేసినా ఇంకా చాలా చాలా బెటర్గా ఉంటుంది, మనం చాలా అహెడ్ ఉంటాం మన లైఫ్లో. అండ్ నెక్స్ట్ చాలా మందికి నేమ్ అండ్ ఫేమ్ కావాలి. ఎందుకంటే చాలా మందికి మన లైఫ్లో మనం చూసిన పర్సన్స్కి ఆల్రెడీ మనీ ఉంటుంది, రైట్? వాళ్ళు బతకడానికి రీజన్స్ నేమ్ అండ్ ఫేమ్ అయ్యి ఉండొచ్చు, లైక్ మంచిగా పేరు ప్రతిష్టలు ఉండాలని చెప్పి. లైక్ ఇంకొకరికి టైం ఫ్రీడమ్ మనం అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ మనం చాలా మందిని చూసినా కానీ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, కొందరికి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, బట్ ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు. ఎందుకంటే లైక్ వాళ్ళకి మనీ వచ్చే టైంకి వాళ్ళకి 40 years 50 years 60 years అయిపోయి ఉంటుంది. మీరు చెప్పండి, మనం 50 years ఉన్నప్పుడు ఎక్కడ హనీమూన్కి వెళ్ళలేము కదా వేరే వేరే కంట్రీస్కి. ఆ 50 years ఉన్నప్పుడు మనం లైక్ ఎక్స్ప్లోర్ చేయలేం, ఎక్కడికి నడవాలన్నా చాలా కష్టం అవుతుంది. సో దానికి మనకి టైం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఏజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం ఫ్రీడమ్ కూడా మనకి చాలా బెస్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అందరికీ కామన్గా ఉన్న పాయింట్, ఒక మంచి హౌస్, ఒక మంచి కార్ మన లైఫ్లో ఉంటే చాలా బెస్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉన్న డ్రీమ్ ఇదే. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో చిన్నప్పటి నుంచి పెరిగే విధానం కూడా అలానే పెరుగుతారు. సో అటువంటి ఒక వండర్ఫుల్ డ్రీమ్, హౌస్ అండ్ కార్, కొన్ని టూల్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా 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 మంది అంటే ఇప్పుడు ఈ కాల్లో కూడా ఈరోజు మార్నింగ్ లేసి ఈ సెషన్ అటెండ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవడానికి ఏది ఉంటే బెస్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అంటే లైక్ వాళ్ళు ఉన్నప్పుడే కాకుండా వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ లైఫ్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఎలా క్రియేట్ చేయాలి. ఒకటైతే నేను డామ్ షూట్ చెప్పగలుగుతాను, గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరు, వీ డోంట్ నో రేపు ఏమవుతుందో అని చెప్పి. బట్ మనం ఉన్న టైంలో మనం చేసే వర్క్ని ఇట్లా చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి సేఫ్టీగా అండ్ సెక్యూర్ కొంచెం మనం ఎలా చూడొచ్చు, ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చాలా చాలా థింక్ చేస్తుంటారు ఎప్పుడు ప్రతిరోజు మార్నింగ్. ఈవెన్ పేరెంట్స్ అయితే ప్రతిరోజు వాళ్ళకున్న ఏకైక ఆలోచన అదే ఉంటుంది. సో కామన్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏముంటుందంటే వీటిని అక్వైర్ చేయడం ఉంటుందండి మోస్ట్లీ. నేను చేసిన సర్వే ప్రకారం నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ విన్నారు కూడా. సో మీరు చూస్తే లైక్ ఇందులో నేను ఒక సెగ్మెంట్ తీసుకున్నాను, అంటే లైక్ ఇందులో ఒక పార్ట్ తీసుకుంటున్నాను, హౌస్ అండ్ కార్ అనేది. దాన్ని మనం ఎలా అక్వైర్ చేయవచ్చు మనం చూడొచ్చు. లైక్ వాట్ వేస్ట్ మనకి ఏమేమి వేస్ ఉంటాయి ఇవన్నీ మనం అక్వైర్ చేయడానికి. అండ్ మనం చూస్తే అంటే లైక్ ఇప్పుడు నేను ఇందాక అడిగాను, ఒక స్టూడెంట్ అడిగాను, లైక్ ఒక హౌస్ వైఫ్ అడిగాను, ఒక జాబ్ హోల్డర్ అని అడిగాను. మనం చూస్తే లైక్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. అంటే లైక్ అందరూ వీటిని అచీవ్ చేయడానికి ఏమేం వేస్ ఉన్నాయి, ఇలా అచీవ్ అవుతారు. వాళ్ళు ఏ పొజిషన్లో ఏ ప్రొఫెషన్ చేస్తున్నా కానీ వాళ్ళు అల్టిమేట్ గోల్ ఇదే ఉంటుంది. సో మనం చూసుకుంటే లైక్ కొందరు డాక్టర్స్ అయ్యి దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కొందరు ఇంజనీర్స్ అయ్యి దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు 70% ఇంజనీర్సే ఉన్నారు ఇక్కడ కాల్లో, అంటే సర్టిఫికేట్ ప్రకారంగా. సో కెరీర్ డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా మంది మీరు ఫారెన్కి వెళ్ళి జాబ్ చేసి వీటిని అచీవ్ చేయడానికి చెప్పి చూస్తారు. నెక్స్ట్ మీరు చూస్తే లైక్ యాక్టర్ గా ఉండి దీన్ని అచీవ్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తారు. నెక్స్ట్ ఇంకొందరు చూస్తే లైక్ పొలిటీషియన్స్ ఆ కెరీర్ తీసుకుని వీటిని అచీవ్ చేయాలి. సో మోస్ట్లీ అందరికైతే ఇదే ఉంటుంది, ఇవి నాకు కావాలి, దీనికోసం
ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేస్తున్నారు. అన్నట్టు మనమందరం మేమైతే ఫుల్ టైమర్ కూడా లైక్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్ గా వీటిని అచీవ్ చేయాలి, వీటిని అక్వైర్ చేసుకోవాలని చెప్పి మేము మా లైఫ్ లో మేము అనుకున్నాం, రైట్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎటువంటి పొజిషన్ లో ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కానీ అందరికీ కామన్ గా కావాల్సింది ఏంటంటే ఇవి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇండియాలో మనం చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ ఉంటారు వీటిని అచీవ్ చేయడానికి. లైక్ మిగతా పీపుల్ ఫ్యూ పర్సెంటేజ్ పీపుల్ మనకి కనపడతారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం లైక్ వీటిలో అన్ని కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని హౌస్ అండ్ కార్ అంటే ఒక ఇల్లు ఒక కార్ మనం మన లైఫ్ లో తెచ్చుకోవాలంటే ఎలా ఉంటుంది, అసలు ఎంత పడుతుంది ఇల్లు కాస్ట్ అని మనం కనుక్కుందాం. సో ఇక్కడ వి హ్యావ్ డానియల్ సార్ అవర్ కోచ్ టుడే. సార్ మీరు చెప్పండి సార్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులోనే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు మినిమం కాస్ట్ ఎంత పడుతుంది? మినిమం 50 పడుతుంది. 50 lakhs మినిమం కర్నూలులో మనం చూసినా పడుతుంది. ఈవెన్ కొంచెం ఇంకా అప్పర్ సిటీస్ 1 day సిటీస్ లో మనం చూసుకుంటే ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. సో యావరేజ్ గా మనం 50 lakhs తీసుకోవచ్చా కాస్ట్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఫ్లాట్? ఇప్పుడు మనం మినిమం ఒక 50 లక్షలు పెడితే మనకి ఒక మంచి ఇల్లు వస్తుంది. సో మీరు చెప్పండి సార్, మినిమం కార్ కొనాలంటే ఎంత పడుతుంది? కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యామిలీ కార్ 10 lakhs. మినిమం 10 lakhs. Yeah. సో Sunil sir, kindly check your internet connection. Sunil, is the internet connection okay? Yes. Yeah, now we can. ఓకే, థ్యాంక్ యూ. సో సారీ ఫర్ ది టెక్నికల్ ఇష్యూ. నెక్స్ట్ మన డానియల్ సార్ చెప్పినట్టు మనకి ఏమేమి కావాలి అంటే లైక్ ఒక హౌస్ ఒక 50 lakhs పడుతుంది అన్నారు. నెక్స్ట్ అదే ఒక కార్ మనకు ఒక 10 lakhs పడుతున్నారు. సో టోటల్ కాస్ట్ మనం చూసుకుంటే మినిమం ఒక 60 lakhs ఉంటే మనకి మనం అనుకున్న దానిలో ఒకటి మనకి డ్రీమ్ క్లియర్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ గా అనుకుంటాం. సో మీరు చూస్తే లైక్ మోస్ట్ ఆఫ్ ది టైం 95% ఆఫ్ పీపుల్ ఇక్కడున్న ప్రకారం జాబ్ Sunil sir, there is something. Sunil sir, you can turn off your video. Yeah. Now you can speak. Yeah. Sheri sir, can you please share the PPT? Yes, I'll share. సో థ్యాంక్ యూ అండి. లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ సార్, మీరు చెప్పినందుకు. లైక్ ఒక ఇల్లు కాస్ట్ ఒక 50 lakhs పడుతుంది, నెక్స్ట్ ఒక కార్ కాస్ట్ 10 lakhs పడుతుంది, మొత్తం టోటల్ 60 lakhs పడుతుంది. అదే మనం ఒక జాబ్ చేస్తూ ఆ 60 lakhs ఎన్ని సంవత్సరాలకి ఎర్న్ చేస్తాం, ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. లైక్ హియర్ వీ హ్యావ్ అనదర్ పర్సన్, లైక్ వీ హ్యావ్ వంశీ ఫ్రమ్ కర్నూల్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వంశీ. గుడ్ మార్నింగ్ సార్. వంశీ, మనకి ఇప్పుడు జాబ్ అనే టైంకి స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు ప్రతి ఒక్కరికి యావరేజ్ గా?
ఒక జాబ్ లో? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క పర్సన్ బయటికి వెళ్తే 15,000 20,000 స్టార్టింగ్ ప్యాకేజ్. స్టార్టింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 10, 12, 10, 12, 20, 25 ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ మీరు చూస్తున్నారంటే రైట్. సార్. సో మీరు చెప్పండి వంశీ, అదే ప్యాకేజ్ మనం ఒక 10 years టైం తీసుకుంటే ఆ 20,000 కాస్త ఒక 1 lakh రీచ్ అవుతుందా? మాక్సిమం కేసెస్ సార్. మాక్సిమం కేసెస్ ఓకే రీచ్ అవుతుందని మనం అనుకుందాం. బెటర్ గానే అందరూ దానికోసమే కదా అందరూ బెస్ట్ గా చదువుకునేది. ప్రతి ఒక్కరు బెస్ట్ గా లైఫ్ చేయాలని చెప్పి మంచి ఎడ్యుకేషన్ కూడా తీసుకుంటుంటారు. సో ఒక 1 lakh రూపీస్ మనకి మంత్లీ వస్తుంది అనుకుందాం 10 years తర్వాత. సో 25, 30, 40 అట్లా ఇంక్రీజ్ అవుతూ మనం 1 lakh వరకు రీచ్ అయినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే 10 years వరకు యావరేజ్ గా 60,000 మంత్లీ తీసుకుందామా? 25, 1 lakh మధ్యలో ఒక 60,000 యావరేజ్ గా మనం తీసుకుందాం రైట్. సో మీరు చెప్పండి సార్, ఒక 60,000 శాలరీ మీకు వస్తుందంటే కర్నూలులోనో లేదంటే గుంతకల్లోనో లేదంటే ఊళ్ళల్లో మీకు జాబ్ ఇస్తారా? మోస్ట్ ఆఫ్ ది సిటీస్ లో ఇస్తారు సార్. మెట్రో సిటీస్ లోనే ఇస్తారు. లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకి జాబ్ అనేది సార్. 6,000 శాలరీ అనేది సార్ మీ వాయిస్ ఫ్లాట్ రావట్లేదు. Sunil, you can off your video and you can speak. ఓకే సార్. సో మీరంతా మిగిలిగలుగుతారు సార్? సార్ మాక్సిమం కేసెస్ ఏమైతే మిగలవు, కానీ ఫస్ట్ కేసెస్ లో పెట్టుకుంటే కూడా 10, 20 మాక్సిమం కేసెస్. ఓకే సూపర్. సో మీరు చూసారు లైక్ వంశనే కాదు, లైక్ యావరేజ్ గా ఎవరైనా జాబ్ తెచ్చుకోవాలంటే స్టార్టింగ్ 25,000 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక 10 years టైం తీసుకుంటే అది 1 lakh వరకు రీచ్ అవుతుంది అనుకున్నాం. సో యావరేజ్ గా మనం 60,000 పర్ మంత్ తీసుకుంటే వంశీ సార్ మనకి 20,000, 25,000 మంత్లీ మిగిలిగలుగుతారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే లైక్ మన మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకు ఖర్చు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. సో నా ప్రకారం అయితే 60,000 కదా, ఇంకా ఎక్కువ అవ్వకపోతే మేలు అని చెప్పి ఒక టైప్ పర్సన్ నేను. నెక్స్ట్ మన కాళ్ళు కూడా చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ సార్ ఫర్. థ్యాంక్ యూ సార్. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకవేళ 60,000 లో మనం ఎవ్రీ పై మిగిలిచ్చామనుకోండి, అది అసాధ్యం. బట్ మనం ఇంకా కృష్ణాది సంఘంలో టాపర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం. సో 60,000 జాబ్ మనకు వస్తే 60,000 మనం మిగిలిచ్చాం. సో ఒక 10 years లో 60,000 మనం చూసుకుంటే ఎంత అవుతుందంటే ఒక సంవత్సరానికి 7,20,000 అవుతుందండి. అదే 10 సంవత్సరాలకి మనకి 72 లక్షలు మనకు అవుతుంది. సో నేను ఎలా ఫీల్ అవుతానంటే లైక్ 10 years తర్వాత 72 lakhs సంపాదించిన తర్వాత చాలా గర్వంగా చాలా హ్యాపీగా అమ్మ ఇంకా మనకి హౌస్ కార్ వచ్చేసిందని చెప్పి నేను అనుకుంటాను. బట్ వాస్తవానికి 10 years తర్వాత మీరు వెళ్ళి అదే హౌస్ అదే కార్ వెళ్ళి అడిగితే 60 lakhs లో ఉంటుందా వంశీ సార్? నో సార్, ఉండదు కదా. సో డబుల్ ట్రిపుల్ అయి ఉంటుంది. యూ డోంట్ నో. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇప్పుడు ఉన్న ఖర్చు ప్రకారం చాలా చాలా పెరిగిపోతుంది. సో మీరు చూడండి లైక్ మన లైఫ్ లో ఒక్క డ్రీమ్ అంటే లైక్ అన్నీ కాదు, నేను ఇందాక చెప్పింది ఒక్క డ్రీమ్ అనుకోని దానికోసం కష్టపడితే అంటే లైక్ నేను ఇందాక చెప్పిన ప్రకారంగా ఆ 10 years లో లైక్ మీకు పెళ్ళి అయ్యి ఉండకూడదు, మీ ఇంట్లో ఎవరికి పెళ్ళి అయ్యి ఉండకూడదు, మీకు ఏం హెల్త్ ప్రాబ్లం రాకూడదు, మీ ఇంట్లో ఎవరికి ఏం హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండదు రైట్. ఏం లేకుండా ఉంటే మనం అది మిగిలిగలుగుతాం. అలా చేసినా కానీ మనకు కావాల్సిన డ్రీమ్ మనకి అనేది రావడం లేదు. సో నాకైతే లైక్ నాకు బీటెక్ లో నేను వెళ్ళిన తర్వాత ఇదే మేజర్ కాన్సెప్ట్ అంటే లైక్ నా మైండ్ లో మేజర్ గా తిరిగిన ఒక క్వశ్చన్ ఇదే. నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ తీసుకోవడానికి ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఎందుకంటే లైక్ మీరు చూస్తే నా ప్రకారంగా నేను స్కూల్లో కానీ ఇప్పుడు ఇంటర్లో నాకు 965 మార్క్స్ వచ్చినాయి. ఎంసెట్ లో అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చింది. సో నాకు లైక్ సీట్ లైక్ పుల్లారెడ్డి కాలేజ్లో నాకు సీట్ కూడా వచ్చింది, ఫ్రీ సీట్, ఎవ్రీథింగ్ ఎల్స్ రైట్. ఆల్మోస్ట్ నా కాలేజ్లో నేను టాపర్ని, ఐఎమ్ ద సియర్ ఆఫ్ మై క్లాస్. ప్రతి ఒక్కటి ఉంది క్వాలిఫికేషన్. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత టాపర్ అయినా కానీ, నేను కాలేజ్ టాపర్ అయినా కానీ నాకు జాబ్ వచ్చిందంటే లైక్ మీరు ఇండియాలో చూసుకుంటే మోర్ దెన్ థౌసండ్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినా కానీ టాపర్ని తీసుకున్న అన్ని కాలేజ్లో టాపర్స్ అంటే ఇంకా చాలా మంది ఉంటారు కదా, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో దాంట్లో జాబ్ మనకి ఎంత వచ్చినా యావరేజ్గా ఇంతే వస్తుంది. ఇదే క్యాలిక్యులేషన్ నేను వేసుకున్నా బీటెక్లో.
అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ జాబ్ అనేది నాకు కావాల్సిన డ్రీమ్స్ అనేది క్లియర్ చేయవు. నేను ఎలాంటి పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు లైక్ నేను బతికిన విధానం, వచ్చిన ఫ్యామిలీ వచ్చి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లైక్ ఏమైనా మాకు కావాలి అంటే మేము చాలా కష్టపడాలి, దానికోసం కష్టపడాలి, దాన్ని తీసుకోవాలి. ఈ రోజు మేము అనుకున్నామంటే కొన్ని మంత్స్కో కొన్ని ఇయర్స్కో నేను దాన్ని అచీవ్ చేయగలుగుతాను, అంటే మా ఫాదర్ మాకు ఇవ్వగలుగుతారు, అటువంటి సిచ్యువేషన్ మేము ఉన్నాం. బట్ నేను చిన్నప్పుడు చాలా పెరిగా అంటే లైక్ నాకు కావాల్సిన దానికోసం ఎంతైనా కష్టపడతాను. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లైక్ బీటెక్లో ఇదంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నేను టాపర్ అయినా కానీ నాకు కావాల్సిన రావడం లేదు, నాకు ఇంకేదో కావాలి అనే టైంలో నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చిందండి, డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. లైక్ సార్ నెక్స్ట్ సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ, లైక్ ఈ ఆపర్చునిటీ మీరు చూడొచ్చు. నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మీరు చూడొచ్చు, లైక్ మనం జాబ్ చేసి మనకి హెల్త్ రాదు, నెక్స్ట్ వెల్త్ రాదు, నేమన్ ఫేమ్ అసలుకే రాదు. ఎందుకంటే లైక్ ఇంకా పిస్తున్నారు అని చెప్పి ఇంకా ఎక్కువ ఇది వస్తుంది, టైం అసలు ఉండదు మనకి టైం పెట్టుకోవడానికి ఉండదు, ఇంకా మన ఫ్యామిలీకి ఇంకోటికి అసలు ఉండదు. హౌస్ అండ్ కార్ రావట్లేదు, మీరు ఆల్రెడీ చూసారు. ఇంకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంత ఉందో మీరే చూడొచ్చు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా 2006 బ్యాచ్ తర్వాత లైక్ మనకి పెన్షన్ అనేది లేదు. సో నాకున్న క్వశ్చన్ కూడా లైక్ అసలు ఎలా మనం ఇవన్నీ అచీవ్ చేయాలని చెప్పి ఒక క్వశ్చన్ నాకు బీటెక్లో ఉంది. దానికి నాకు సొల్యూషన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది డైరెక్ట్గా ఏం రాలేదండి, నేను చెప్తున్నాను. నేను చాలా వేస్ ఎత్తికాను. మోర్ దెన్ 2 months 3 months 4 months టైం తీసుకున్న తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను దీన్ని తీసుకొని నేను ఇంకా దాన్ని చాలా ఫాస్ట్గా చాలా బెస్ట్గా దీన్ని చేయడానికి మెయిన్ రీజన్ ఇది. అండ్ నెక్స్ట్ నా లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు, ఆయన లైఫ్ చూసి ఆయన లైఫ్ కానీ ఆయన ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో కూడా నేను చేసిన వర్క్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. నెక్స్ట్ మీకు కూడా చాలా బెస్ట్గా పర్సన్ తెలుసు, ఇస్ మిస్టర్ ప్రేమ్ కుమార్ సార్, రాయల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఇన్ ఇండస్ ఫైవ్. మీరు చూసారు అందరూ తనని. నేను ఎందుకు తనని ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నానంటే అంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ అది చేయకపోతే మీరు దాన్ని కష్టపడరు. అరే బాస్ నువ్వు చేస్తావా, నువ్వు చేసి చెప్పు, నేను దాని తగ్గట్టునే నేను వెళ్తున్నా, కష్టపడడానికి రెడీగా ఉంటానని చెప్పి అందరూ అనుకుంటాం. బట్ అటువంటి ఎగ్జాంపుల్ మన లైఫ్లో లేకపోతే మనం ఎవరిని చూడాలి, ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచి ఉండేది. సో అటువంటి ఒక టైంలో లైక్ నా లైఫ్లో నాకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక వండర్ఫుల్ పర్సన్ అసోసియేషన్లో మనం ఉన్నాం. అప్పుడు ఇన్స్పైర్ కావడానికి ఇంకా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చూస్తే లైక్ ఈ యొక్క పర్సన్ లైఫ్లో ఇందాక అనుకున్న థింగ్స్ అని ఉన్నాయో లేవో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ సార్, హెల్త్ సార్కి ఉందా లేదా మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఐగ్లో వాడి సార్ టెస్ట్ మీద కూడా మీరు చాలా మంది పర్సనల్గా చూసారు, రైట్? సో సార్కి హెల్త్ అనేది ఇండస్ట్రీ ద్వారా వచ్చిందా లేదా అనుకుంటే చాలా బెస్ట్గా వచ్చింది. మీరు చూస్తే సార్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, సార్ ఎంత హెల్తీగా ఉంటారు. ఈవెన్ మన ప్రొడక్ట్స్ వారి చాలా మందికి ఉంటుంది. అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం పుట్టామంటే అంటే బ్లాక్ కలర్ అనేది అందరూ ఎక్కిస్తూ ఉంటారు. అటువంటి ఒక దగ్గర నుంచి అదే అసలు చేంజ్ అయిందంటే వైట్గా. ఈవెన్ ఇట్స్ మిరాక్ లైక్ అంత బెస్ట్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉంది. సో ప్రతి ఒక్కరికి ఉన్న ఇక 68 people ఉన్నారు, 68 peopleకి మన ప్రొడక్ట్స్ యూస్ఫుల్ అవుతాయి హెల్త్ ప్రకారంగా. సో చాలా బెస్ట్గా మనకి హెల్త్ వస్తుంది, రైట్? సో మీరు చూడొచ్చు, ఇంకోటి చూడొచ్చు సార్. నెక్స్ట్ సార్, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా ఉండదా? సో అందరం ఎక్స్పీరియన్స్ అయినాం. లైక్ జనవరిలో సార్ ఇన్కమ్ 1,11,00,000 rupees. అది లైఫ్ టైం ఇన్కమ్ కాదండి, 1 month ఇన్కమ్. తను 7 years బెస్ట్గా తను కమిటెడ్గా తన టైం పెడితే సిస్టమేటిక్గా తను వర్క్ చేస్తే తనకి మంత్లీ 1,11,00,000 రీచ్ అయ్యారండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? ఇప్పుడు మీరు చూడండి, మంత్కి 1,11,00,000 వస్తుంటే అంటే లైక్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సార్ February 1st ల్యాంబోర్గిని కార్ కొన్న తర్వాత నేను మా అమ్మతో డిస్కస్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, మా ఇట్లా లైక్ సారు ఇట్లా కారు కొన్నారు, ఎంత ఉండొచ్చు అని చెప్పి అడిగితే ఉంటుందిరా ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అని చెప్తాను నేను. లైక్ అమ్మని అడిగిన, సార్ కొనేది కారు 5,50 లక్షలు ఉంది కార్ అంటే, అమ్మ అంతనా అంటే అంతే పెట్టొచ్చే కార్ కానీ మా అమ్మ నేను. సో జనవరిలో సార్కి వచ్చిన ఇన్కమ్ ఎంతమా అని చెప్పి అడిగితే అమ్మ అనింది ఉంటుంది, ఇంతకుముందు డిసెంబర్లో 20 లక్షలు 30 లక్షలు అన్నా కదా, 10 లక్షలు ఎక్స్ట్రా 40 లక్షలు వచ్చి ఉంటుంది అంటే, కాదు జనవరిలో ఒక్కటే సార్కి 1,11 లక్షలు వచ్చిందంటే వెంటనే అన్న మాట ఏంటంటే, అయితే కొనొచ్చు, 5 కోట్లు ఏముంది, 6 కోట్లనే కొనొచ్చు అని కారు. అంటే ప్రాబ్లం మనకి మన పేరెంట్స్ కూడా మనీ అనేది మ్యాటర్ కదండి, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా లేదా అది కొనడం మ్యాటర్. అది మనం క్రియేట్ చేస్తే మన పేరెంట్స్ కూడా ఏం కొన్నా ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు.
మనం అది క్రియేట్ చేయకుండా అంటే మన మైండ్స్ అనేది యాక్సెప్ట్ చేయవు. దీని సెక్యూరిటీ కూడా కావాలి కదండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సార్కి ఉందో లేదో మీరే ఎక్స్పీరియన్స్ అయ్యారు, రైట్? సో దాని తర్వాత మనం చూసుకుని టైం ఫ్రీడమ్. అంటే టైం ఫ్రీడమ్ అంటే మనకి ఉన్న టైంలో మన ఫ్యామిలీతో కానీ మనకు నచ్చిన పనులు చేయడానికి మన టైం ఉందో లేదా అంటే ఒక్కసారి మీరు సార్ ఫేస్బుక్కి వెళ్ళి చూడండి. మోర్ దెన్ 15 అండ్ అబోవ్ కంట్రీస్కి వెళ్ళినారు ఇప్పటి వరకు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. తన ఇష్టం కదా. ఇంకా లైక్ మంత్లీ ఇప్పుడు తను ఉన్నా లేకపోయినా మనీ వస్తూనే ఉంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తన దగ్గర ఉంది, రైట్? సో టైం ఫ్రీడమ్ అనేది మంచి ఏజ్లోనే మంచి హెల్తీ ఉన్న టైంలోనే వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ దీనివల్ల సార్కి అనేసి మనందరికీ వచ్చింది. సో ఒక్కసారి ఇండస్ట్రీకి ఇండస్ట్రీ కంపెనీకి మనం ఒక్కసారి అందరు క్లాప్స్ కొట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అది. సో నెక్స్ట్ సార్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకేముంది, కార్స్ వస్తారా? ఇందా మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక 10 లక్షల కార్ 10 సంవత్సరాలు కూడా వస్తుందా రాదా మనం చూసినాం. బట్ సార్ ఒక కార్ కాదు మొత్తం 3 కార్లు వేసుకున్నారు. సో మీరు చూడొచ్చు సార్ ఫస్ట్ కార్ లైక్ ఫోర్డ్ ఫియెస్టా, సెకండ్ కార్ మీరు చూడొచ్చు బెంచ్, మెర్సిడీస్ బెంచ్ అనే థర్డ్ కార్ వండర్ఫుల్. నెక్స్ట్ ఇండియాలోనే ఏ డాడ్ సెల్లర్ ఇప్పుడు తీసుకుని కార్ సార్ తీసుకున్నారు. సో అటువంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మన అసోసియేషన్లో మన అప్లైన్గా ఉన్నారు. సో వండర్ఫుల్ థింగ్. నెక్స్ట్ మీరు చూడొచ్చు హౌస్ ఉందా లేదా అని. సో నేను విన్నాను, నేను ఎక్కడైతే నిన్నైతే మొత్తం రీసెర్చ్ చేసిన ఎక్కడ నాకు సార్ హౌస్ ఫుల్ పిక్ పట్ల తీసుకోవాలా అదే ఎక్కడ దొరకలే. సో మీరు చూడొచ్చు సార్ 2.5 crore పెట్టి ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చారు. అది వాళ్ళ వైఫ్ మేడం ఎవరైతే ఉన్నారో మేడంకి ఇష్టమైన ప్లేస్లో, చిన్నప్పటి నుంచి మేడం ఉన్న ప్లేస్లో తనకి గిఫ్ట్గా ఇచ్చిన ఒక హౌస్ కాస్ట్ 2.5 crore అని సార్ మొన్న లాస్ట్ టైం నేను మాట్లాడినా సార్ చెప్పింది కూడా ఏంటంటే కార్ అంటే ల్యాంబో కార్ తీసుకున్న తర్వాత సో ఇట్స్ నాట్ ఏ ఎండ్, ఇట్స్ ఎ బిగినింగ్ అన్నారు. అంటే బిగినింగ్ అంటే సార్ నెక్స్ట్ తీసుకుపోయే హౌస్ ఎలా ఉంటుందో మేము ఊహలకే వదిలేస్తున్నాం అనేసి. నాకు ఇంకోటి వండర్ఫుల్ పర్సన్ లాల్దీన్ సార్ మన ఇండస్ట్రీ కంపెనీలో వైట్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ తను, రైట్? సారీ బ్లాక్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ తను. సో తన లైఫ్లో నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా చేయాలని చెప్పి ఫిక్స్ అయితే మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసే దాంట్లో కూడా అవే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళందరినీ ఫాలో అవుతుంటా. ఫేస్బుక్ వాడుతున్నాను, ఫేస్బుక్లో వీళ్ళందరినీ ఫాలో అవుతుంటా. లైక్ వాళ్ళ ఫోటోస్ కలెక్ట్ చేసుకోవడం, నేను పెట్టుకోవడం డ్రీమ్స్ అని చెప్పి ఇవన్నీ ప్రతి ఒక్కరు చేశారంటే రోజు అవి చూసి మనం కూడా ఇంప్రూవ్ అవుతాం. సో నేను లాల్దీన్ సార్ ప్రొఫైల్ మీరు చూడండి ఒకసారి, చాలా 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 బెస్ట్గా ఉంది. అంటే ఒక పర్సన్ ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ మీరు చూడొచ్చు ఇల్లు కూడా ఎలా ఉందని. అంటే అది ప్రతి ఒక్క డ్రీమ్ ఉంటుంది, సరే అటువంటి ఇల్లు నేను తీసుకోవాలరా అని. అటువంటి హౌస్ అది స్మాల్ ఏజ్లోనే తనకు తీసుకున్నారు, రైట్? సో నెక్స్ట్ సార్ సో అంటే మీరు ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాల్సింది అంటే నేమ్ అండ్ ఫేమ్ దాంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్లో మనం అవి అక్వైర్ కావడం కన్నా మన టీం వాళ్ళు కూడా అందరికీ అక్వైర్ అయ్యేలా మనం చేయగలుగుతాం. అంటే బయట ఉన్న లైఫ్లో మనం అవ్వడమే చాలా కష్టం. బట్ దీనిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీరే కాదు మిమ్మల్ని నమ్ముకున్న వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని అచీవ్ అయ్యేలా మనం చేయగలుగుతాం. సో మీరు చూడొచ్చు సార్కి నేమ్ అండ్ ఫేమ్ ఉందా లేదో అందరికీ తెలిసిందే. ఇస్ ద మోస్ట్ సెలబ్రిటీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఆ కార్డ్ తీసుకున్న తర్వాత నాకు ఈ ఫోటో చాలా చాలా ఇష్టం సార్ది, రైట్? సో తన లైఫ్ని తను ఎలా లీడ్ చేస్తున్నారు, ఎంత బెస్ట్గా ఉందో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడాలంటే ఇందాక మనం అనుకున్న దాంట్లో ఇంకొక పాయింట్ ఉందండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేయడం అవసరమా? చేద్దామంటారా? సో మనం వండర్ఫుల్గా అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేయడానికి రీజనే అది, ప్యాసివ్ ఇన్కమ్. సో ఈవెన్ అప్లస్ సార్ ఎప్పుడు చెప్తుంటారు మీ దగ్గర వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, మీ దగ్గర ఉన్న ఐడిని కానీ మీరు కరెక్ట్గా బిల్డ్ చేయగలిగితే మీ నెక్స్ట్ జనరేషన్కి వారానికి 2,50,000 కాదు వారానికి ₹1 కోటి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్న ఐడి మన దగ్గర ఉందండి. మీరు అర్థం చేసుకోవాల్సింది మేబీ మీ ఐడిలో ఇప్పుడు ₹100, ₹500, ₹1000, ₹10,000 పడుతుండొచ్చు. మీరు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో అదే అకౌంట్లో అదే ఐడిలో 10 లక్షలు 20 లక్షలు వస్తుందంటే మీరు ఎంత సేఫ్ ఎంత సెక్యూర్ చూసుకోవాలి ఐడిని. నేనైతే రోజు ఓపెన్ చేసి చూసుకుంటాను. ఓకే మేబీ ఈ రోజు 5,000, 2,000 పడుతుండొచ్చు, 10,000, 20,000 పడుతుండొచ్చు. బట్ ఫ్యూచర్లో అంటే మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఐడిని ఎంత బెస్ట్గా చూసుకొని ఎంత బెస్ట్గా మనం చేద్దామనే దాన్ని బట్టి మనకి ఫ్యూచర్ ఉంటుందండి. సో అటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, అటువంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, అటువంటి ఒక వండర్ఫుల్ కంపెనీలో మనం ఉన్నాం. సో నెక్స్ట్ సార్ ఇవన్నీ వినిన తర్వాత లైక్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అంటే వచ్చేస్తాయిలే ఇవన్నీ ఈజీగా, ఏముందిలే వీళ్ళందరిది మనం చూసాం కదా మనకు కూడా వచ్చేస్తేనే ఒక అపోహ ఒక భ్రమలో ఉంటారండి. ఒకటి ఇది సక్సెస్ అనేది లైఫ్లో అంత ఈజీగా రాదు.
దానికి అంటే అది అచీవ్ చేయడానికి అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నాను అనేసి నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను ఈ మాటని. ఆశ ఉంటే సరిపోదు, అర్హత తెచ్చుకోవాలని లైఫ్లో. సో ఇటువంటి ఒక సక్సెస్ మనం తెచ్చుకోవాలంటే మనం ఏమేమి ఉంటాయి అఫర్మేషన్స్ అని మనం చూసుకుంటే, సో నెక్స్ట్ మీరు చూడొచ్చు ద కాస్ట్ ఆఫ్ సక్సెస్. లేట్ నైట్స్ ఏమో ఒక్కొక్కసారి లేట్గా పనుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్స్ మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్. అటువంటి దానికోసం మనం లేచి ఇప్పుడు అవన్నీ వింటున్నాం. నెక్స్ట్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. మనం ఇటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్లో ఇటువంటి ఒక సక్సెస్ కోసం మనం ముందుకు వెళ్తుంటే. నెక్స్ట్ బీయింగ్ మిస్అండర్స్టాండ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఎక్స్పీరియన్స్ అయినారు. ప్రిపేర్ కానీ మార్చుకున్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్రతి ఒక్కరు మిస్అండర్స్టాండ్ చేసుకోబడతారు. అది ఇట్స్ ఎ ప్రాసెస్ అంతే. మీరు ప్రాసెస్ని బిలీవ్ చేయండి, ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. నేనైతే ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే రిజల్ట్ కన్నా నాకు ప్రాసెస్ ముఖ్యం. సో నెక్స్ట్ ఫీలింగ్ ఓవర్వెల్మ్. అంటే మనం ఒక్కరే ఉన్నాం ఏంటి అసలు మనం మంచి కరెక్ట్ పొజిషన్ ఉన్నా రాంగ్గా ఉన్నావా అని చెప్పి చాలా మందికి అందరికీ ఉంటుంది. నేను ఒకటైతే డాన్స్ చెప్తాను, మీరు వెళ్ళే దారిలో ప్రతిరోజు మీరు ఆలోచిస్తున్నారంటే అంటే నేను కరెక్ట్ వే వెళ్తున్నాను లేదా అంటే మీరు కరెక్ట్ వేలో ఉన్నట్టు, లేదా అసలు మీకు ఆలోచన ఏం లేదంటే అసలు మీరు రాంగ్ వేలో వెళ్తున్నట్టు మీ ట్రాక్ అనేది. మనం ప్రతిరోజు మనం గ్రో అవ్వాలన్నా మనం ఇంప్రూవ్ అవ్వాలన్నా మనకి రాంది చేసినప్పుడే అవుతాం. దానికోసం మనం ప్రతిరోజు ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఎవరు అంటే మనం ఒక్కటే ఉన్నామా, అసలు లోకల్ మనం ఎవరికి మనకి హెల్ప్ చేయరా అనే విధంగా కూడా కొన్ని టైమ్స్ మనం అనిపిస్తుంది. ఆ టైంలోనే ద బెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ టు చీర్ యూ. అంటే ఎవడో వచ్చి మనల్ని చీర్ చేస్తారు, మన ఉత్సాహం ఉండేలా చేస్తారని కాదు, మిమ్మల్ని మీరు చీర్ చేసుకుంటే డామ్ షూర్ పక్కా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో నెవర్ ఎవర్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. డెఫినెట్గా నేను చెప్తాను, అది భర్తీ అండి. సక్సెస్ అనేది మీకు అనిపిస్తుంది అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది. సో నాకు ఇటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డెఫినెట్లీ ఇటువంటి ఒక టైం వచ్చినప్పుడు నేను చెప్పాలి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు రిజెక్ట్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నన్ను అప్పటికైనా రిజెక్ట్ చేయకపోతే నేను మేబీ ఈ సిచ్యువేషన్లో ఉండేవాడిని కాదు. ప్రతి ఒక్కరు ఇక్కడ రిజెక్షన్స్ ఫేస్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టం కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ అని ఫేస్ అవుతున్నాను. నేను డాన్స్ చెప్పగలుగుతాను, అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు గ్రో అవడానికి పక్కా రీజన్ ఉంది. అవన్నీ లేకపోతే మీకు పక్కా గ్రో అవ్వరు, గుర్తుపెట్టుకోవాలి. దానికి ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్ నా హార్ట్ నుంచి లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ దోస్ పీపుల్. అన్నెస్ట్ మీరు చూడొచ్చు లైక్ రీసెంట్గా మనం కూడా ఎక్స్పీరియన్స్ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని లైక్ ఈవెన్ అర్జున్ సార్ కూడా చెప్పారు, యూ వాంట్ టు థ్యాంక్ యూ సజ్జనార్ సార్ అని. అంటే అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంకా గ్రో అవుతున్నాం. అంటే అరే నాయన నువ్వు దీనికి కాదు ఇంకా ఎక్కువ దానికి నువ్వు పుట్టిందని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా మనం చెప్తున్నారు, ఇది కాదు నీది అని. రైట్. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ టు మిస్టర్ అర్జున్ వీరా సార్. ఎందుకంటే తను లేకపోతే మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మాకు ఒక డైరెక్షన్ ఒక గైడెన్స్ ఇస్తున్నందుకు ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మీరు అందరూ చూసారు, ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ లైఫ్ మిస్టర్ ప్రేమ్ కుమార్ సార్. వీఆర్ రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు బి ఇన్ హిస్ ఆర్గనైజేషన్. ఐఎమ్ టెల్లింగ్ లైక్ నేను నాకు పాస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. ఈ కంపెనీకి రాకముందు మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి ఇప్పుడు ఉన్న దానికి చాలా 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 డిఫరెన్స్ నేను చూస్తున్నాను. మేబీ ఇదే ఫస్ట్ టైం ఇండస్ వైవా చేసే వాళ్ళకైతే అది అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను మళ్ళీ మేబీ అన్న, మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది. మీరందరూ ఎప్పటికి కూడా ఈ అసోసియేషన్ వదులుకోకండి. నేనైతే వదులుకున్నాను డామ్ షూర్. నెక్స్ట్ మన జరిగిన ఇష్యూస్ కొందరు హర్ట్ అయినారు, ఫీల్ అయినారు, ఎట్లా చేయాలి అది ఇది అని చెప్పి చాలా మందికి చాలా చాలా మైండ్లో క్వశ్చన్స్ ఉన్నాయి. డామ్ షూర్ చెప్తున్నాను, ఇట్స్ అ పర్టీ థింగ్. ప్రతి ఒక్కరు ముందుకెళ్దాం, దీనివల్ల మనకి ఇంకా బెస్ట్ థింగ్ బెస్ట్ లైఫ్ మనకి రాబోతుంది. సో ఒక్కసారి లాస్ట్ జరిగిన థింగ్స్ అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకొని ఈ రోజు నుంచి మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటానంటే, నేను నిన్న మొత్తం దీనికి టైం పెట్టానండి. నా లైఫ్లో అసలు సక్సెస్ అంటే ఏంది, ఏం ఉండాలి, అసలు ఏంది, ప్రతి ఒక్క లైఫ్లో ఎలా ఉంటుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. వై బికాస్ మీరు మార్నింగ్ చేసి ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారంటే ఇవి నాట్ ఎ నార్మల్ పర్సన్స్. ఇది రిక్వెస్ట్ కాదు. మీ లైఫ్లో పక్కా సక్సెస్ అవ్వాలంటే మటుకు ఈరోజు టైం పెట్టండి, బుక్ తీసుకోండి, పెన్ అండ్ పేపర్ పెట్టుకోండి, మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి రాసుకోండి, దానికోసం పనిచేయండి. మీ అప్లై కోసం ఇంకోరి కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు పని చేసుకోండి, డామ్ షూర్ క్లియర్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్. రియలీ అంటే చాలా 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 ఎక్సలెంట్ గా కనెక్ట్ చేసినారు. ఒక్కొక్క పాయింట్ ని తీసుకొచ్చి అంటే బయట బేసిక్ సక్సెస్ కావాల్సిన విషయాలు ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ ప్రేమ్ సార్ లైఫ్ కి కనెక్ట్ చేసి
అండ్ డిఫరెంట్ అంటే రియలీ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే జనరల్ గా అయితే నిన్న నేను సునీల్ సార్ కాల్ లో డిస్కస్ చేసుకునేటప్పుడు సక్సెస్ అంటే ఏం చెప్తారబ్బా అని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంత వండర్ఫుల్ పీపీటీతో ఇంత వండర్ఫుల్ గా కనెక్ట్ చేస్తాను అనుకోలేదు నేను. రియలీ గ్రేట్ కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్ వన్స్ అగైన్. సో 1 minute sir, don't mind. I want to thank Arun. నేను 2 వరకు ఉండి ఇద్దరం కలిసి లైక్ ఆ పీపీటీ చేయడానికి 2:30 అయింది మార్నింగ్ నైట్. సో థ్యాంక్ యూ అరుణ్. లైక్ ఆ టైంలో కూడా ఫోన్ చేసినప్పుడు అంటే ఎందుకంటే లైక్ ఆ పీపీటీ తయారు చేసినప్పుడు కూడా తను అంటే నేను చెప్తున్నా మధ్యలో ఏం కాదు అరుణ్, ఇంత పర్ఫెక్ట్ రాకపోయినా పర్లేదు మనం ఒకసారి చెప్తున్నాం కదా అంటే లేదు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి చాలా నీట్గా టైం పట్టిన ముందే హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఇటువంటి టైప్ ఆఫ్ పీపుల్ మనతో అసోసియేట్ అవుతారు. నేనైతే ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ ఒకటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో అంటే ఆ సక్సెస్ కి అంటే బయట డెఫినేషన్ సక్సెస్ కి డిఫరెంట్ హౌస్, కార్, దానిలో మీరు ఆల్రెడీ మీ కార్ కూడా మీరు అచీవ్ చేసినారు అంటే ఒక టిక్ పడిపోయింది అనమాట. సో నెక్స్ట్ దానిలో కూడా ఆల్ ద బెస్ట్ మీకోసం. ఓకే, ఎస్. సో అండ్ ఫర్ ద ఫైనల్ వర్డ్స్ వీ హ్యావ్ అవర్ mentor, Emerald executive, Mr. Arjun Veera sir. Arjun sir, over to you. Yes, very good morning. So first of all, I appreciate Sunil for taking this wonderful session, and I appreciate everybody in the call. Early morning, Miku, Danny, is my voice and video clear? Yes sir, everything is yeah. So first, మీకు మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా ఎవరైనా సక్సెస్ గురించి మాట్లాడారా? నాకైతే ఎవరు మాట్లాడారు లేదా సక్సెస్ ని అరే సక్సెస్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దామని ఎవరైనా టైం పెట్టారా? డిస్కస్ చేద్దామంటే పిచ్చోళ్ళు అంటారు. నీకేమైనా తిక్కుందా వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటారు. మన సీనియర్స్, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, నోబడీ విల్ టాక్ అబౌట్ దిస్. బట్ ఇక్కడ ఒక సక్సెస్ అంటే ఏంటి, డిక్షనరీ డెఫినేషన్ ఏంటి, దాని తర్వాత మీ డెఫినేషన్ ఏంటి, మన డెఫినేషన్ ఏంటి, జనరల్ డెఫినేషన్ ఏంటి, ఓకే సరే దాన్ని ఒక షార్ట్ టర్న్ చేసి దాన్ని అచీవ్ చేయడానికి మనకున్న పాసిబుల్ వే ఏంటి, జనరలీ జాబ్ సరే దాని నుంచి అచీవ్ చేసే పాసిబిలిటీ ఎంత, 5 years కి 10 years కి నెక్స్ట్ 20 years కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఈరోజు చేయాల్సిన పని అది, మీకు కావాల్సినది దానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే ఆ దారిలో అది పాసిబిలిటీ ఉందా లేదా, లేనప్పుడు మరి ఏం చేద్దాం. ఓకే, మీరు వెళ్ళాల్సిన ఊరికి ఈ రోడ్ వెళ్ళట్లేదు అంటే అదే రోడ్లో వెళ్తారా? ఇట్స్ క్లియర్. మీరు ఈ బస్ ఎక్కితే ఊరికి వెళ్ళరని తెలిసినా కూడా అదే బస్ ఎక్కి వెళ్తారా? వెళ్ళాల్సిన ఊరికి బస్ సెలెక్ట్ చేసుకుంటారా? సో ఇన్ ద సేమ్ వే ఈవెన్ నా లైఫ్ లో కూడా ఐ చూస్డ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇదే సింపుల్, దీనికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఓకే, సో ఇలా జస్ట్ క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ ఓన్లీ త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను చెప్పట్లేదు. బుక్స్ రాసి పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తున్నారు. దాని తర్వాత ఐ డిడ్ మై రీసెర్చ్, సక్సెస్ఫుల్ పీపుల్ ని దగ్గర చూసాను, రీసెర్చ్ చేసుకున్నాను, దెన్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్. తెలిసిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ డే యుల్ హ్యావ్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అండ్ సో మీ అందరూ ఈరోజు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దాని నోట్స్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ share this information to everybody, then only you will grow in this business. And one request, we have a poll now. I just want everybody to fill up, complete this polling. Was the meeting helpful? How was the session today? Every day we will have a poll today. You can participate. I need everybody to participate. What is the rating that you will be giving? Rating మీరు 1 2 3 4 5 అనేది రేటింగ్ అండి. Based on your rating, it is also an encouragement to the speaker. రేపు వచ్చే స్పీకర్ ఇంకా మంచి సబ్జెక్ట్ తో, ఇంకా మంచి ఎనర్జీతో మీ ముందుకు వస్తాడు. ఎస్, అండ్ ఈరోజు నేర్చుకున్న సబ్జెక్ట్ ఆర్డినరీ మామూలు సబ్జెక్ట్ కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఒక్క సబ్జెక్ట్ అర్థమైతే చాలు, ఎనీ కెరియర్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మేమెందుకు ఈ ఇండస్ వైవ్ కెరియర్ చూసుకున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. I calculated for next 20 years it is not possible, but with this it is possible. With the system, Indus Valley system, with 1,000 days this is possible. So right,
Thank you very much for your voting. Yeah, 72% vote is for 5 rating. Very good, and all the very best. Repu Malli morning sharp 7 o'clock, 6:45 ki join the call. Repu Malli we will have a with. Who's the speaker for tomorrow? Daniel? Yes, sir. Yeah. Thank you so much, Arjun sir, for your words and for your presence. So tomorrow we have another wonderful session. అంటే ఇందాక సునీల్ సార్ చెప్పినట్లు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇవన్నీ మనకు we can అచీవ్ అని చెప్తున్నారు. సో ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది టుమారో we have can I have the poster please? Yeah. So tomorrow we have another wonderful speaker, Mr. Arun Kumar sir. So చాలా technically knowledge person plus a vast knowledge in a person. So Arun sir, all the best to you, and hope we are having a very good session tomorrow. Thank you for that. And yes, and also inkoka important vishayam ante today it is Wednesday. So today it is Wednesday. So today we are having a health awareness program in the evening. So we are having the health awareness program in the evening at 7 p.m. సో మేక్ షూర్ మీ యొక్క కస్టమర్స్ తో రెడీగా ఉండండి, మీ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ తో టీమ్మేట్స్ తో రెడీగా ఉండండి. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మీ రీటైలింగ్ ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ టుడేస్ ప్రోగ్రామ్ ఆల్సో 7 p.m. in the evening health awareness program, and tomorrow morning sharp 7 a.m. we will be having the morning momentum session again. ఓకే, సో ఈ రెండు ప్రోగ్రామ్స్ ని మైండ్ లో పెట్టుకోండి. అండ్ మీ గ్రూప్స్ లో ఈ రోజు జరిగిన సెషన్ గురించి ఖచ్చితంగా మీ గ్రూప్స్ లో అప్డేట్ చేయండి, మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి, సో దట్ వేరే వాళ్ళు అంటే అటెండ్ అవ్వని వాళ్ళు కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్ గా ఈ రోజు ఎవరైతే అటెండ్ అయ్యారో మీకు వాట్సాప్ గ్రూప్స్ లో డెఫినెట్ గా దాని గురించి అప్డేట్ చేయండి. ఆడియో ద్వారానో లేదంటే మెసేజ్ ద్వారానో టైప్ చేసి మీకు ఏం అర్థమైందో దాన్ని అప్డేట్ చేయండి. సో మీట్ యూ టుడే ఈవినింగ్ 7 p.m. in the health awareness program. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, అండ్ మేక్ షూర్ మీ యొక్క డిస్ట్రిబ్యూటర్స్, మీ యొక్క టీమ్మేట్స్ ప్రతి ఒక్కరు ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి, అండ్ మీ కస్టమర్స్ కూడా క్వాలిఫైడ్ కస్టమర్స్ ని కూడా మీరు అటెండ్ చేయించండి. సో దట్ మీకు ఆ రీటైలింగ్ లో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, బికాస్ we have our lovable Chiranjeevi sir with us today evening with the health awareness program. So definitely make maximum use of it. Okay, all the best everyone. See you in the evening at 7 p.m. in the health awareness program. All the best.